వెల్కమ్ టు సువర్ణ మీడియా. దిస్ ఇస్ ఆర్జేవి. ఈ రోజు అయితే మనం ప్రస్తుతం నెల్లూరులో అవుట్స్కట్స్ లో ఉన్నటువంటి పోతిరెడ్డిపాలెం దగ్గరకు అయితే మనం ఇచ్చేస్తున్నాం. అదే విధంగా మనం నెల్లూరు నుంచి ముంబై హైవే ఏదైతే ఉందో హైవే పక్కన ఉన్నటువంటి శ్రీ 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 కర్మఫలదాత శ్రీ శనేశ్వర స్వామి దేవస్థానం దగ్గరకు అయితే మనం ఇచ్చేస్తున్నాం. దీన్ని ప్రత్యేకంగా ఈ రోజు మనం ఎందుకు షూట్ చేస్తున్నాం అంటే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయన్నమాట. అది ఏంటి అంటే ఆధ్యాత్మిక ధర్మాన్ని మనం పాటించినట్లుగానైతే ఎవరైతే హిందువులు అదే విధంగా ముస్లింలు క్రిస్టియన్స్ ప్రతి ఒక్కరూ ప్రగాఢంగా విశ్వసిస్తున్నటువంటి శని అనేటువంటి ఒక పేరు ఏదైతే ఉందో దానిని ప్రతి ఒక్కరూ ప్రగాఢంగా నమ్ముతారనమాట. ఈరోజు మనం ముఖ్యంగా చూసుకున్నట్లుగానైతే అదేవిధంగా నెల్లూరులో పెన్నా నది ఒడ్డున ఉన్నటువంటి ఈ శనేశ్వర స్వామి ఆలయాన్ని ఇటీవల నిర్మించారు. అక్కడక్కడ మాత్రమే ఈ ఆలయాలు ఉంటాయి, అన్ని చోట్ల ఉండేటువంటి పరిస్థితి లేదు. చాలా భక్తి శ్రద్ధలతో ఇటువంటి ఆలయాలు కడతారు. అదేవిధంగా ఇక్కడ జరిగే పూజలు పునస్కారాలు చాలా వింత విశేషాలకు గురి చేస్తాయన్నమాట. అదేవిధంగా ఎవరైతే ఏలినాటి శని అర్ధాష్టమ శని వీటితో బాధపడుతూ ఉంటారో ఇక్కడ ప్రత్యేకంగా పూజలు చేస్తారు. ఆ పూజలు ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది ఒకసారి మనం లోపలికి వెళ్ళి ప్రధాన అర్చకుల ద్వారా మనం తెలుసుకుందాం. అయితే ముఖ్యంగా ఒక విషయం మాత్రం కన్ఫర్మ్ గా మనం చెప్పుకోవాలి. ఈ ఆలయాన్ని ఇక్కడ ఎందుకు నిర్మించారంటే పెన్నా నదికి ఒడ్డున ఉండడం, అదేవిధంగా మనం ఆ పక్క చూసుకున్నట్లుగానైతే శ్మశానం ఉంటుంది. శ్మశానం అదేవిధంగా పెన్నా నది పక్కన వెలిసి ఉంటే స్వామి వారికి చాలా ఇష్టం అంట. సో అందుకని ఇక్కడ ఆ ఆలయాన్ని నిర్మించడం జరిగిందనమాట. ఏదైతే శ్మశానం ఉంటుందో ఆ శ్మశానాన్ని కూడా వాళ్ళు కర్మభూమి లాగా భావిస్తూ ఉంటారు. సో ఒకసారి మనం వెళ్ళి చూద్దాము దీని వింతలు విశేషాలు ఏ విధంగా ఉంటాయి, ఇక్కడ జరిగే పూజ పునస్కారాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. కర్మఫలదాత శ్రీ శనేశ్వర ఆలయం లోపలికైతే మనం ఇచ్చేస్తున్నాం. ఎవరైతే ఇక్కడ ఆలయంలో ఉన్నటువంటి ప్రధాన అర్చకులు ఉంటారో వినోద్ గారు, ఒకసారి వారితో కూడా మనం డైరెక్ట్ గా మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వినోద్ గారు నమస్తే. నమస్కారం సార్. ఏంటి సార్ ఎలా జరుగుతుంది స్వామి ఇక్కడ పూజలు పునస్కారాలు, అసలు ఏంటి గురు విశిష్టత ఏంటి, ఇక్కడ పెట్టాలనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది, ఎప్పటి నుంచి ఇక్కడ చేస్తున్నారో, అదేవిధంగా ఇక్కడ మీరు నిర్వహించేటువంటి ప్రత్యేక దినాల్లో ఏవైతే పూజలు ఉంటాయో వాటి వల్ల ఇక్కడికి వచ్చేటువంటి ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళకి ఎలాంటి లాభాలు కలుగుతున్నాయి అనేది మాకు ఒకసారి వివరించగలరు సార్. ఇక్కడ శనేశ్వర ఆలయం ఏంటంటే స్వామి కృపతో పెట్టగలిగాము. మేమైతే సామాన్య భక్తులమే, మేము భక్తులమే స్వామికి. ఇక్కడ వచ్చి పెన్నా నది తీరాన రుద్రభూమి సన్నిధానాన స్వామి ఎక్కడున్నా సరే రుద్రభూమి అంటే స్వామికి ఇష్టము. ఆ రుద్రభూమి సన్నిధానాన పెన్నా నది తీరాన స్వామిని ప్రతిష్ఠ చేయగలిగాము. ఈ గుడి విశిష్టత ఏంటంటే స్వామిని ప్రతిష్ఠ చేయాలంటే మామూలుగా ఎక్కడా ఉండడు. శనేశ్వర స్వామి గుళ్ళు చాలా తక్కువ ఉంటాయి, అరుదుగా ఉంటాయి. శనేశ్వర స్వామికి మేమేంటంటే గత ఒక 10-15 ఏళ్ళ నుంచి స్వామికి సేవలో ఉన్నాము. పలు దగ్గర కొన్ని దగ్గర చేసాము. తర్వాత ఏంటంటే ఇక్కడ పెట్టాలని మేము అనుకున్న తర్వాత ఇక్కడ స్థలం ఇవన్నీ చూసి రోడ్డు అంచున కొంచెం డిస్టర్బెన్స్గా ఉండదని భక్తులని అనుకుని వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత స్వామి వచ్చి మాకు ఇక్కడ చేయండి అని చెప్పినటం వల్ల ఇక్కడికి వచ్చి చేస్తా చేరిన తర్వాత ఏంటంటే విగ్రహ ప్రతిష్ఠ చేసిన తర్వాత కొందరు ఏంటంటే మాకు అనుకూలంగా లేని వాళ్ళు ఏంటంటే స్వామిని తీసుకొని పోయి జలంలో వేసేసారు. అంటే జలంలో వేయడం అంటే కొంచెం గొడవలు జరిగినాయి. చిన్న విషయం, మీరు ఏదైతే ఇక్కడ ఇప్పుడు అన్నారో స్వామి స్వయంగా వచ్చి మాకు చెప్పారని, అంటే మీకు డైరెక్ట్ కనిపించారా? స్వప్నంగా వచ్చి చెప్పారు చేసుకోండి బాగుంటది అని చెప్పని అన్నాడు. అది కాక మేము ఏ పని చేసినా కూడా కలిసి రాకుండా ఉండింది. స్వామికి మనం సేవకి మనల్ని ఎంచుకున్నాడని మాకు అర్థమైంది బాగా జ్ఞానంగా. అప్పుడు ఏంటంటే ఇంకా ఆడి నుంచి స్వామికి సేవ చేయటానికి అనుకొని మేము చేస్తా ఉన్నాము. తర్వాత ఏంటంటే మాకు కొంచెం అతిథిగా ఉండేవాళ్ళు ఏంటంటే స్వామిని తీసుకొని పోయి జలంలో వేసారు. జలం వేసిన తర్వాత మేము ఒకటే అనుకున్నాం స్వామి కాడ, స్వామి నీకేమన్నా విగ్రహానికి చిన్న డ్యామేజ్ ఉంటే మేము చేపించి పెట్టలేము, మేము ఎవరిని 10 మందిని అడిగి మేము డొనేషన్ తెచ్చి చేయటం లేదు, గుడి సొంత డబ్బులతో చేస్తా ఉన్నామని చెప్పి అనుకున్నాము. చిన్న డ్యామేజ్ కూడా ఏం లేదు. లేకపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి మళ్ళా జీర్ణోద్ధరణ చేసి స్వామిని మళ్ళీ ప్రతిష్ఠ చేసాము. ప్రతిష్ఠ చేసిన కాడి నుంచి భక్తులు తక్కువగా వస్తులేరు. ఇప్పుడు ఏంటంటే అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామి మాకు పలాని పని అనుకుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ విశిష్టత ఫస్ట్ శనివారం రోజు తైలాభిషేకం ఉంటుంది. నువ్వుల నూనెతో స్వామికి అభిషేకం స్వయంగా మీకై మీరు చేసుకునేదానికి ఉంటుంది. పక్కన మేము ఉంటాం చేస్తాము. తర్వాత వచ్చి అన్న ప్రసాదాలు ఉంటాయి. తర్వాత పూర్ణావతి ఒక పూర్ణావతి ఒకటి ఇస్తాము. అది తీసుకొని కూర్చొని సాయంకాలం ఒక 10-15 నిమిషాలు ధ్యానం చేసుకుంటూ అటు 9 వారాలు కానీ చేసుకున్నారంటే ఎంతలా సమస్య అయినా సరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. పోయిన తర్వాత వాళ్ళే వచ్చి మాకు స్వయంగా చెప్తుంటారు, స్వామి మాకు పని ఉంది, పని అయిపోయింది, మేము 9 వారాలు తిరిగిన తర్వాత ఇక్కడ వచ్చి అష్టమ శని అర్ధాష్టమ శని ఏలినాడు శని జరిగే వాళ్ళకి ఏంటంటే ప్రత్యేకంగా కర్మస్థానం అనేది ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు
లోపలికి వచ్చి గర్భగుడిలోకి వచ్చిన తర్వాత స్వామికి తైలాభిషేకం చేసిన తర్వాత శివలింగం మెట్టుల పైన నువ్వుల నూనె పోస్తాము. పోసిన తర్వాత ఏంటంటే ఆ బట్టలు ఆడ వదిలేసి, కర్మ బట్టలు అంటారు వాటిని, ఆ తడి బట్టలు ఆడ వదిలేసి పొడి బట్టలు కట్టుకొని స్వామికి దర్శనం చేయించుకొని పోయేది ఒకటి ఉంటుంది. ప్రతి అమావాస్యకి ఇక్కడ విశిష్టంగా కూష్మాండ దిష్టి అని ఉంటుంది, కూష్మాండ దీపారాజన ఉంటుంది, ఇంకోటి వచ్చి పితృ సంకల్పం అని ఉంటుంది. అదేంటంటే కొందరు ధనవంతులు ఏంటంటే ఒక బ్రాహ్మణుని ఇంటికి పిలిపించుకొని చేసుకోగలుగుతారు. మామూలుగా చేయించుకోలేని వాళ్ళకి ఏంటంటే ఇక్కడే మేము గుడికాడికి పిలిపించి చేస్తాం. దానికి కూడా ఏంటంటే మీకు తోచింది, ఇక్కడైతే ధనపరంగా అయితే ఎవరిని ఇంత ఇవ్వండి ఇది చేయండి అనేది ఉండదు, వాళ్ళకి తోస్తే పెట్టుకోమంటాం. డొనేషన్ పరంగా కూడా ఏంటంటే వాళ్ళు వచ్చి మేము ఇది చేస్తాం స్వామి అంటే మీ చేతులతో మీరు అమౌంట్ చేయించండి అని చెప్పిన విధంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ధనపరంగా అయితే ఏది చేయము, ఒక భక్తి మార్గంగా ఉంటే అన్ని విధాలుగా స్వామి కృప ఉంటుంది. వాళ్ళు భక్తిగా ఉండారంటే అన్ని విధాలుగా స్వామి కృపతో చేస్తుంటాడు. అదే విధంగా మీరు ఏదైతే మాకు చెప్పారో ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేసిన తర్వాత కొన్ని గొడవల వల్ల అది ప్లేస్ కు సంబంధించి ఏదైతే ముఖ్యంగా మీకు కూడా ప్రజలందరికీ తెలియజేయాల్సింది, ఇక్కడ ఈ శనీశ్వరి ఆలయం నిర్మించిన తర్వాత కొంచెం చిన్న అంటే దీనికి సంబంధించి ప్లేస్కి సంబంధించి కొన్ని గొడవలు రావడం జరిగింది. అదేవిధంగా తర్వాత సర్పంచ్తో మాట్లాడడం కూడా జరిగిందని నేను తెలుసుకున్నాను. సో కొంతమంది ఏం చేశారంటే ఇక్కడ నుంచి స్వామివారిని తీసేసి పక్కన ఉన్నటువంటి పెన్నా నదిలో వేసేసారనమాట. సో నైట్ టైంలో కూడా అప్పుడు అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు జాలర్లు కూడా వాళ్ళని ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అయితే మొత్తానికి స్వామిని అక్కడి నుంచి మనం మళ్ళీ తీసుకొచ్చాం, అంత బాగానే ఉంది. ఎవరైతే తీసుకెళ్లారో వాళ్ళు కూడా సేఫ్ గా ఉన్నారా? తీసుకొని పోయిన వాళ్ళు ఒకరు సదంగా అంతా వాళ్ళకి అంతా నష్టపోయి ఉన్నారు, బాగా ఆర్థిక పరంగా నష్టపోయి ఉన్నారు, శరీర పరంగా కూడా నష్టపోయి ఉన్నారు కొంతమంది. విన్నాం మేము కూడా, ఏదో వాళ్ళకి కొన్ని ఎఫెక్ట్ తగిలి చాలా పవర్ఫుల్. ఎవరైతే స్వామిని దురుద్దేశంతో ఆలోచించారో వాళ్ళంతా దెబ్బతినిపోయి ఉన్నారు అన్ని విధాలుగా. అంటే వాళ్ళే వచ్చి కొంతమంది క్షమాపణ చెప్పున్నారు ఇక్కడికి వచ్చి తప్పు అయిపోయిందని. అదే విధంగా మనం చూసుకున్నట్లుగానైతే శనీశ్వరుకు సంబంధించి ఆలయాల్లో చాలా రేరుగా ఉంటాయి. మన నెల్లూరులో చూసుకున్నట్టుగానైతే మొట్టమొదటిసారి ఉన్నటువంటి దేవాలయం కనుపర్తిపాల్లో ఒకటి ఉంది, తర్వాత పెన్నా నది పక్కన ఉన్నటువంటిది ఇది ఒకటి ఉంది అనుకుంటాను. జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే అక్కడక్కడ కొన్ని ఉండొచ్చేమో, బట్ అయితే ఇది చాలా ప్రధానమైనదని కూడా. ఇది చాలా ప్రధానమైనది. ఇక్కడికి వచ్చేందంటే తక్కువ టైం, ఒక 2 years 3 years అవుతుంది మేము స్వామి ప్రతిష్ఠ చేసి. ఈ లోపల ఏంటంటే దాదాపు ఒక్కొక్క అమావాస్యకి 600 మంది 500 మంది వస్తుంటారు. ప్రతి శనివారం 400 మంది 500 మంది వస్తుంటారు. వచ్చి స్వామికి చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే స్వేచ్ఛగా చేసుకోవచ్చు, ఒక నిబంధన అనేది ఉండదు, అది చేయండి ఇది చేయండి అలా చేయండి అనేది ఉండదు. వచ్చారా స్వామికి తైలాభిషేకం, వాళ్ళు భక్తిగా కూర్చున్నారా తైలాభిషేకం నువ్వుల నూనె స్వామికి అభిషేకం చేస్తారు, కాసేపు కూర్చుంటారు. లేదంటే ఎవరన్నా మామూలుగా అన్నదానం కాడ కొంచెం సేవగా చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది. లేదంటే అన్నప్రసాదాలు మేము పెడతాం స్వామి ఈ వారం అని చెప్పి పెట్టేవాళ్ళు ఉంటారు. వాళ్ళే చెప్పుకొని పేరు రాపిచ్చేసి అన్నప్రసాదాలు పెట్టేదానికి అవకాశం ఉంటుంది, వాళ్ళే పెడతారు. ఇక్కడ స్వేచ్ఛగా ఉంటుంది, ఏదైనా సరే స్వేచ్ఛగా భక్తిపూర్వకంగా ఉంటుంది. అందువల్ల ఏంటంటే 9 వారాలు తిరిగి చేసుకున్నారంటే ఖచ్చితంగా పని అయిపోతుంది. ఎలాంటి పని అయినా సరే 9 వారాలు ఏమైనా సమస్య ఉంటే 9 వారాలు తిరిగారంటే కళ్యాణం కాని కనీసం ఒక 500-600 మందికి ఇక్కడికి వచ్చిన తర్వాత కళ్యాణాలు అయినాయి. ఇంకోటి వచ్చి ప్రత్యంగిర హోమాన్ని చేస్తాం మేము ప్రతి అమావాస్యకి, మంగళవారం శుక్రవారం ప్రత్యంగిరి అమ్మవారికి హోమం చేస్తాం. ప్రతి అమావాస్య మంగళవారం గాని ఆదివారం గాని శుక్రవారం గాని ఈ 3 వారాలు వచ్చినాయంటే ఖచ్చితంగా అమ్మవారికి హోమం చేస్తాము. ఆ హోమంలో కూర్చున్నా కూడా ఎవరికైనా దుష్టపీడలున్నా శుద్ర ప్రయోగాలు చేస్తున్నా అలాంటివి ఏమైనా ఉంటే ఆ హోమంలో కూర్చొని ఉంటే చాలాడా వెళ్ళిపోతుంటాయి. ఇంకోటి ఎవరైనా ఇళ్లలో మామూలుగా కొన్ని దోషాలు ఉంటాయి, ఇంటి గృహ దోషాలు, వాటి వల్ల ఇల్లు మారలేకపోతుంటారు. అలాంటి వాళ్ళు కూడా మారిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎట్లా స్వామి ఇవన్నీ మీరు ఎక్కడన్నా ఈ విద్యను మీరు నేర్చుకోన్నారా? ఇదంటే జ్ఞానంతో స్వామి సగం నేర్పించాడు. కొంతమంది మా గురువులు ఉన్నారు. నేనేంటంటే కొన్ని రోజులు డిఫరెంట్లోకి వెళ్ళిపోయి బయటికి వెళ్ళిపోయి కొన్ని దగ్గర నేర్చుకున్నాము కొన్ని విద్యలు కొందరి వల్ల, అనుభవపూర్వకంగా కొన్ని గురువుల వల్ల నేర్చుకున్నాము. అందువల్ల ఏంటంటే మేము చేయగలుగుతున్నాం ఇక్కడ. ఇంకోటి ఏంటంటే స్వామి కృప మాకుంది కాబట్టి మేము ఏది చెప్పినా సరే అది జరిగిపోతా ఉంటది. ఇప్పుడు ప్రత్యంగర హోమం అంటే చిన్న ఆశామాషాని విషయం కాదు. అవును, ప్రత్యంగర అనేది ఏదైతే మనం దశమహావిద్యలు అని ఉంటాయో వాటిల్లో ఒక విద్య అమ్మవారిది. ఆమెకేంటంటే ఎండుమిరపకాయలు హోమం జరగదు. ఎండుమిరపకాయలు తెల్లావాలు తోక మిరియాలు వాటితో హోమం జరగద్ది. తెల్లగడ్డలతో ఎండుమిరపకాయలు 2 ఎండుమిరపకాయలు మనం ఇంట్లో వేయించితేనే ఘాటు తట్టుకోలేము. అలాంటిది కనీసం కేజీలు పోస్తా ఉంటాం అమ్మవారికి. కానీ అందరూ ఆడే ఉంటారు, ఎవరేమి మాకు ఘాటు అనేది ఏమి ఉండదు. ఎందుకంటే అమ్మవారి నిదర్శనం ఉండిందంటే ఎక్కడైనా సరే ప్రత్యంగిర హోమం చేసేటప్పుడు ఘాటు అనేది అనిపించదు. అది ఒకటి నిదర్శనం. అది హేతువాదులు కూడా వచ్చి మమ్మల్ని పరిశీలించి చూసేసిపోయారు. చూసిపోయి ఇక్కడ పవర్ ఉంది స్వామి అని చెప్పేసి వాళ్ళే చెప్పేసిపోయారు. ఇక్కడ ఏంటంటే అన్ని మతాల వాళ్ళు వస్తారు ఈ శనేశ్వర ఆలయంకి. అవును,
ఒక్క హిందువులే కాదు అన్ని మతాల వాళ్ళు వస్తుంటారు, దోషం ముస్లిమ్స్ వస్తారు, క్రిస్టియన్స్ వస్తారు, అందరూ వస్తారు. ఎవరు వచ్చినా సరే మేము అందరిని ఒకే విధంగా చూస్తాం. ఇక్కడ చిన్న నది లేదు, పెద్ద నది లేదు, అందరిని ఒకే విధంగా చూస్తాం. కాకపోతే ఒక ధనపరంగా కానీ, మాట పరంగా కానీ, శరీర పరంగా కానీ ఉపయోగపడిన వాళ్ళని ఏంటంటే కొంచెం ముందుగా పిలిచి చేసి పంపిస్తుంటాం. అదే విధంగా మీరు ఈ ఆలయానికి సంబంధించి అదే విధంగా భక్తులకు ఏదైతే మానసికంగా ఉంటున్నారో వాళ్ళందరి బాధలు కూడా మీరు తీర్చేటువంటి తత్వాల్లో ముందుకెళ్తున్నారు. సో ప్రత్యేకంగా మా సువర్ణ మీడియా తరపున మిమ్మల్ని కోరుకుంటున్నాం, ఇలాంటి గొప్ప ఏదైతే ఆచారాలు ఉన్నాయో ఆచారాలను ముందు తీసుకెళ్లి ప్రతి ఒక్కరికి మేలు కోరుకుంటూ ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే ఈ క్షేత్రంలో అన్ని మతాల వాళ్ళు మామూలుగా హిందూ మతంలో ధనం ఎక్కువ ఖర్చు అవుద్ది, ఏ గుడి కన్నా వెళ్ళాలన్నా ఏమన్నా చేయాలంటే అని ఒక దుష్ప్రచారణం అయితే చేస్తూ ఉన్నారు. కానీ మన గుడిలో అలాగ ఉండదయ్యా. ఎవరు వచ్చినా సరే ధనం అయితే అసలు అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు భక్తి ఉంటే లోపలికి స్వామి పంపించి నూనె పోపిస్తాం మేము. అర్థమైపోద్ది మాకు ఒక 2 నిమిషాలు చూడంగానే ఎవరు భక్తిగా ఉన్నారు, ఎలాగ ఉన్నారు అనేది. నువ్వులు నువ్వే కొనుక్కోలేకపోయినా లేదంటే టెంకాయ కొనుక్కోలేకపోయినా మేమే ఇచ్చి గుడి తరపున మీరు చేసుకోండి అని చెప్తాం. అది ఎక్కడా ఉండదు గబక్కన. అవును, వాళ్ళు భక్తిగా ఉండి చేసుకుంటుంటే అన్నీ ఉంటాయి. ఇక్కడ అంత పని కూడా అయిపోద్ది. ఏదనుకుంటే అది అయిపోతుంది స్వామి కాడ. రైట్, థ్యాంక్ యూ సో మచ్. మంచిది. సో అదే విధంగా ఎవరైతే ఇక్కడ భక్తులు కొంతమంది విచ్చేశారో వాళ్ళు కూడా చాలా గతంలో చాలా కష్టాలు ఉండేటివి, ఇప్పుడు మేము హ్యాపీగా ఉన్నాం అని చెప్తున్నటువంటి దాఖలాలు మనవి. సో డైరెక్ట్గా వాళ్ళతో ఒకసారి మాట్లాడతాం. మేడం నమస్తే, బాగున్నారా? ఏంటి మేడం ఇక్కడికి ఎందుకు ప్రధానంగా మీకు రావాలనిపించింది? మీకు ఏమైనా ఇబ్బందులకరం ఉన్నాయా? ఇంత ముందు ఏమైనా ఇబ్బందిగా ఫీల్ అయ్యేవారు? ఇప్పుడు ఎలా ఉంది ప్రస్తుత పరిస్థితి మీది? ఇప్పుడు మేము మామూలుగా శనేశ్వర స్వామి కాడ ఒక 10 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం సార్. స్టార్టింగ్లో ముదివర్తికి వెళ్ళేవాళ్ళం. ముదివర్తిలోకి వెళ్ళాం, కొన్ని సంవత్సరాలు పోయాం. తర్వాత కనపర్తిపాడులో కూడా అక్కడ స్వామి ఉన్నారని తెలిసి అక్కడికి వెళ్తున్నాము. ఇక్కడ స్వామిని రీసెంట్గా ఒక 2 years బ్యాక్ ఇక్కడ స్వామిని ప్రతిష్ఠ చేశారు. అప్పటి నుంచి మేము ఇక్కడికి వస్తూనే ఉన్నాం సార్. అంతకుముందు ఇంట్లో సమస్యలు అట్లాగా కొంచెం ఇబ్బందులుగా ఉంది. స్వామి దగ్గర తిరిగిన తర్వాత ఒక్కొక్క సమస్య అంతా పోయి ఇప్పుడు అంతా బాగుంది సార్. అంటే మీరు ఇప్పుడు ఆరోగ్యపరంగా కావచ్చు, అదే ఆర్థిక పరంగా అన్ని స్థిరపడినట్టేనా? కొంచెం అంటే అంత కాకపోయినా కొంచెం ప్రశాంతత. ఇంతకుముందు చాలా ఇబ్బందులు పడ్డాం సార్. ఇప్పుడు బయట ఉన్నా కూడా అంటే ఓన్ హౌస్ అయితే కాదు, బయటే ఉంటున్నాం మేము. అయినా కూడా అన్ని విధాలుగా ఆర్థికంగా కానీ దేనికైనా ఇప్పుడు బాగుంది. చూస్తున్నారు కదా, మన నెల్లూరులో వెలిసి ఉన్నటువంటి శనీశ్వర ఆలయం అయితే దీని పరిస్థితి, దీని విశేష ఇదనమాట. సో ఏదేమైనప్పటికీ కూడా మనం ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం అయితే ఒకటి ఉంది. ఏ దైవంతన్నా సరే భక్తి శ్రద్ధలతో ముందుకు వెళ్ళినట్లుగా ఖచ్చితంగా ఫలిస్తుంది. అదేవిధంగా మన శనేశ్వర ఆలయం మన నెల్లూరు జిల్లాలో, మన నెల్లూరులో ప్రత్యేకంగా పెనా నది ఒడిన ఉండడం మనకు ఎంతో గర్వకారణం. ఒకవేళ మీరు కూడా ఈ ఆలయాన్ని దర్శించాలనుకుంటే నెల్లూరులోనే పోతిరెడ్డిపాలెం, అదేవిధంగా మనకి ముంబై అండ్ నెల్లూరు హైవే ఏదైతే ఉందో హైవే పక్కన ఉంటుంది, మీరు కూడా ఇక్కడ దర్శించవచ్చు అనమాట. ఇది ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. మరొక ప్రత్యేకమైన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ కీప్ వాచింగ్ సువర్ణ మీడియా. దిస్ ఇస్ ఆర్జేవి, వీడియో జర్నలిస్ట్ శంకర్ సైనింగ్ ఆఫ్.